హాయ్ అండి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలండి. అలాగే మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అవతారం అమ్మవారిని చూసి తరించారండి అందరూను. అలాగైతే ఈ రోజైతే మన వీడియో వచ్చేసి స్టీల్ షింక్ లోపల ఉన్న వేస్ట్ ప్లగ్ గురించి అయితే చూసేద్దామండి. మనం మామూలుగా ఈ స్టీల్ షింక్ ప్లగ్లు పద్దాకా పోతూ ఉంటాయి కదండి. అవి పోవటం, ఇంట్లో మనం తిట్లు తింటాం, ఇవన్నీ మన లేడీస్కి అలవాటైపోయిందండి. అలాగా పద్దాకా వీళ్ళతో ఈ బాధ పడకుండా ఉండటానికైతే మనకైతే ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చేసానండి ఇవాళ. అదేంటన్నది ఇప్పుడు చూసేద్దాం. మనకి స్టీల్ షింక్ దగ్గర ఇలాగా రోజు పని చేసిన తర్వాత డస్ట్ అన్నది పట్టేస్తూ ఉంటుంది కదండి. అలా పట్టడం వల్ల దానికి ఉన్న నట్లు అవి పోతాయి కదా. అలా పోయినప్పుడు మళ్ళీ షింక్ ప్లగ్ అంతా మార్చుకునే పని లేకుండా మనకి సింపుల్గా ఒకటైతే తీసుకురావడం జరిగిందండి. అదేంటన్నది ఇప్పుడు దాన్ని ఎలా పెట్టాలో చూసేద్దామండి. ఇదిగోండి, ఇదేనండి స్టీల్ షింక్ సంబంధించింది వడపోత అనమాట. ఇది చూసారా, మనకి ఇది పైది నట్టు అది ఊడిపోయినప్పుడు అలా తీసేస్తే డస్ట్ అంతా లోపలికి వెళ్లకుండా ఉండటం కోసమని ఇది లేటెస్ట్గా తెప్పించామండి. ఇదైతే చాలా అంటే చాలా బాగుందనమాట. మనకు వాటర్ అంతా పైకి వెళ్ళిపోయి పైన డస్ట్ అది మొత్తం ఆగిపోతుందండి. చూసారా ఎంత బాగుందో. ఇది ఇంకా రౌండ్ దానికండి. ఇదంతే మాది హ్యాండ్మేడ్ షింక్ కాబట్టి ఇది స్క్వేర్గా వచ్చింది. మామూలుగా అయితే రెగ్యులర్గా రౌండ్దే ఉంటుంది అనమాట. ఈ స్క్వేర్ దానికి కూడా నెక్స్ట్ టైం తెప్పిస్తామండి. ఇది వచ్చేసి ప్రజెంట్ రౌండ్ అనమాట. చక్కగా సెట్ అయిపోతుందండి. అసలు చాలా బాగుంది. చూసారా ఎంత బాగుందో. డస్ట్ అంతా కూడా పైన అలా ఉండిపోద్ది. మామూలుగా అయితే అది చెయ్యి లోపల పెట్టి తీసి కొంతమంది చికాకు పడతారు కదా, అలా కూడా లేకుండా చాలా ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఇది చూసారండి ఎంత బాగుందో. అసలు ఒక్కసారి అయితే ట్రై చేయండి. అలాగే మనకి స్టీల్ షింక్ ప్లగ్ తీసే పని లేకుండా లోపల ఉన్న నట్లు కూడా స్పేర్స్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంటాయండి. అవి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపించేస్తాను. ఇప్పుడైతే ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి అయితే ట్రై చేసేయండి. మళ్ళీ షింక్ ప్లగ్ తీసి పెట్టి ఇదంతా చాలా రిస్క్తో కూడిన పని కదా. ఓకేనండి, ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.